నమస్తే వెల్కమ్ టు ఏసిటీ న్యూస్ నేను కల్పన బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా సెకండ్ వేవ్ 69,000 దాటిన మొత్తం కేసుల సంఖ్య కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు ఆసుపత్రులు వసతులపై సమీక్షించిన మంత్రి అవంతి కరోనా వేవ్ ఉధృతి దృష్ట్యా బడులకు సెలవు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచన పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా విమ్స్ బెడ్లు వైద్యులు సిద్ధం బాధితుడిని కఠినంగా శిక్షించాలి జుత్తాడ మృతులకు బీచ్ రోడ్లో నివాళి జిల్లాలో కరోనా వీర విహారం చేస్తుంది మహమ్మారి పంజా విసురుతోంది వైరస్ పీడుకు కేసులు పెరుగుతున్నాయి ప్రజలు అధికారులు భయాందోళనకు గురవుతున్నారు జిల్లాలో సోమవారం ఒక్కరోజే కోవిడ్ 565 కేసులు నమోదయ్యాయి ఇది వైరస్ ఉధృతికి తార్కాణం కొత్తగా నమోదైన 565 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 69,102కు చేరుకుంది వీరిలో 64,128 మంది కోలుకోగా మరో 4,313 మంది చికిత్స పొందుతున్నారు కాగా చికిత్స పొందుతూ 2 మృతి చెందారు దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 571 మరణాలు నమోదయ్యాయి సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం కరోనా నిబంధనలు పాటించాలి అప్పుడే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది జిల్లాలో కరోనా ఉధృతి చాలా ఎక్కువగా ఉంది వీర విహారం చేస్తూ కేసుల సంఖ్యను పెంచుకుపోతుంది దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా మంత్రి అధికారులు నడుం బిగించారు అందులో భాగంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో ప్రస్తుతం కరోనా పరిస్థితి అందిస్తున్న వైద్య సేవలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికార యంత్రాంగం సన్నద్ధత తదితరుల అంశాలపై సమగ్రంగా చర్చించారు సమావేశంలో జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా జీవీఎంసీ కమిషనర్ సృజన పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు కమిషనర్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ తో పాటు ఈ రకరకాల ఫీజులు చెప్పి నేను పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కంట్రోల్ చేయకపోతే మనం ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నేను ప్రతి కానిస్టేబుల్ కి 30 మార్క్స్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది బెడ్స్ విషయంలో కావచ్చు ఇంజెక్షన్ సెషన్లో కావచ్చు డాక్టర్స్ విషయంలో కావచ్చు వెంటిలేటర్ బెడ్స్ కావచ్చు ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు అన్నీ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి అలాగే ఇప్పుడు అధికారులకు కూడా అందరినీ నోడల్ ఆఫీసర్స్ కింద ప్రతి డిపార్ట్మెంట్ కూడా వేయటం జరిగింది ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కోఆర్డినేట్ చేయడానికి సుధాకర్ గారిని చెప్పడం జరిగింది ఏఎంసీ ప్రిన్సిపల్ గారు గతంలో కోఆర్డినేట్ చేశారు అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ టోటల్గా ఎంటైర్ సిచ్యువేషన్ మొత్తం డెడికేటెడ్గా మన జాయింట్ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు రూరల్లో కానీ సిటీ కానీ మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా జాయింట్ కలెక్టర్ గారు దీన్ని ఈ కోవిడ్ ఆపరేషన్స్ అన్ని కూడా మానిటర్ చేస్తారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అలాగే జీవీఎంసీ పరిధిలో మేడం గారు జీవీఎంసీ కమిషనర్ సృజన గారు డైరెక్ట్గా ఆవిడే మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు తక్షణం జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారిని కానీ జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ మీరు సంప్రదించవచ్చు అలాగే పోలీసు వారికి కూడా సహకరించాలని వాళ్ళకి విజ్ఞప్తి ఎందుకంటే సిపి గారు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ అన్ని అందరూ కూడా మరి పాటించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. కరోనా పెరగడంతో 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఈ రోజు నుంచే ఇది అమలులోకి వచ్చింది అయితే 10 ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది
జిల్లాలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. విద్యా సంస్థలపైన మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించలేని పరిస్థితి ఉంది. కోవిడ్ కేసుల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉంటున్నారు. కోవిడ్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ జిల్లాలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణలు, చర్యలు, వైద్య సహాయంపై సమీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అధికారులు విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ ను మరలా పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చేశారు. ఆదివారం నుండి ఇంపేషెంట్ సేవలను పూర్తిగా నిలిపివేసి కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలో కేసులు పెరగడం, కేజీహెచ్, ఛాతీ ఆసుపత్రి బాధితులతో నిండిపోవడం వలన తిరిగి విమ్స్ లో కోవిడ్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. 350 పడకలు, 35 మంది వైద్యులు, 150 మంది నర్సులతో కోవిడ్ సేవలు అందించేందుకు విమ్స్ సిద్ధమైంది. అత్యంత క్రూరంగా తన కుటుంబంలో 6గురిని హతమార్చిన అప్పలరాజును కఠినంగా శిక్షించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వద్ద కుటుంబ సభ్యులు, జిల్లా యాదవ సంఘాల నాయకులతో కొవ్వొత్తుల నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు. బాధితులు మాట్లాడుతూ నిందితుడికి ఎటువంటి న్యాయ సహాయం అందించకూడదని లాయర్లకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నిందితుడు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనపరచుకోవాలని కోరారు. ఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని వాపోయారు. వైఎస్ జగన్ రెడ్డి గారు, సీఎం గారు, ఈ హత్యాకాండ జరిగి ఇవాళకి 5 రోజులు పూర్తవుతుంది. ఇప్పుడు దాకా ఎవ్వరూ దీని మీద స్పందించలేదు. 4 ఆడపిల్లలు, 2 మగలు, అందులో 6 నెలల పాప, 2.5 సంవత్సరాలు నా కొడుకు ఉన్నారు. మరి ఘోరాతి ఘోరంగా బ్రూటల్గా నరికాడు అందరినీ. విశాఖపట్నంలో ఇప్పుడుకొచ్చి గతంలో కూడా ఎప్పుడూ జరగలేదు. అయినా ఇప్పుడు వరకు నాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఒకే ఆ కేసులో 7గురు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేశారు. అది రిమాండ్ ఇచ్చి వాడికి 3 పూట్ల భోజనం పెట్టి పెంచుతున్నారు. ఆడు మళ్ళీ రేపు పొద్దున్న బెయిల్ మ్యాన్ బయటకు వస్తాడు, నన్ను నా కొడుకుని చంపేస్తాడు. ఆల్రెడీ పెందుర్తి పోలీస్ స్టేషన్లో పోలీసులకి మీకు ₹1 ఇస్తాను, నన్ను 1 గంట వదలండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మీడియా మిత్రులారా, పేపర్లో అన్ని మీడియాలో కూడా వచ్చింది. అవంతి శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చినట్టే ఆ రోజు ఆయన వచ్చి మాట ఇచ్చిన తర్వాత నేను బాడీని కదిలించాను. బాడీని కదిలించిన తర్వాత అవంతి శ్రీనివాసరావు గారే నిన్న పిలిపించుకొని మళ్ళీ విషయాల్లో కనుక్కొని ఈరోజు కలెక్టర్ గారితో కూడా మా అవంతి శ్రీనివాసరావు గారు, మినిస్టర్ గారే మాట్లాడించారు. దయచేసి అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఆంధ్రాలో ఉన్నారా, లేకపోతే తెలంగాణలో ఉన్నారా, లేకపోతే కళ్ళు మూసుకున్నారా? ఇంత జరిగింది, మీరు స్పందించారా సార్? ఇదే మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే ఉంటారా? అయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాలకైనా హీరో, మాకు హీరో కాదా? మాకు కాదా? ఆడపిల్లల కష్టం వస్తే ఆదుకుంటానన్నారు. నేను నిజమే అనుకున్నాను, మీ మాటలు నమ్మాను. వకీల్ సాబ్ సినిమా కూడా చూశాను అయ్యా. ఒకసారి కాదు 3 సార్లు చూశాను మీ మీద అభిమానంతో. ఇక్కడ నాకు ఏ న్యాయం జరగట్లేదు అయ్యా. ఎవ్వరూ స్పందించట్లేదు. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్-19 పై కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రతను అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని చెప్పారు. జీవీఎంసీ పరిధిలో కమిషనర్ జి సృజన, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు కోవిడ్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం 6,568 బెడ్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మళ్ళీ సెకండ్ వేవ్ కరోనాకి చేసిన ఏర్పాట్ల విషయం ఏంటంటే హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా 2 కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. ఏ కేటగిరీ అంటే పూర్తిగా కోవిడ్ హాస్పిటల్స్, బి కేటగిరీ అంటే కొన్ని బెడ్స్ తీసుకుని కోవిడ్కి అలాట్ చేయటం. ఈ గవర్నమెంట్ ఏ కేటగిరీలో బెడ్స్ 1538 ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ 463 ఉన్నాయి, మరి వెంటిలేటర్స్ 442, వితౌట్ ఆక్సిజన్ 1538 ఉన్నాయి. మరి ప్రైవేట్ ఏ అంటే పూర్తి కోవిడ్ హాస్పిటల్స్లో బెడ్స్ 2552 బెడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఐసీయూ ఫెసిలిటీ ఉన్నాయి 175, మరి వితౌట్ ఆక్సిజన్ 493, మరి వెంటిలేటర్స్ 36 ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ బి దాంట్లో కూడా 530 ఉన్నాయి బెడ్స్, ఆక్సిజన్తో ఉన్నాయి 165 ఉన్నాయి వాటిల్లో. అలా ప్రైవేట్ బిలో 1948 అంటే 1948 ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ 344 ఉన్నాయి, వాటిల్లో ఆక్సిజన్తో 917 ఉన్నాయి, వెంటిలేటర్స్ 137 ఉన్నాయి. టోటల్గా గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కలిపి విశాఖపట్నంలో ఈ రోజుకి బెడ్స్ అవైలబిలిటీ 6048 బెడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఐసీయూ బెడ్స్ 1022, ఆక్సిజన్ బెడ్స్ 3113, వెంటిలేటర్ బెడ్స్ 710 ఉన్నాయి. కాబట్టి ఎవరో కూడా బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్స్ లేదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, విమ్స్లో కానీ, కేజీహెచ్లో సిఎస్ఆర్ బ్లాక్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ అన్ని చోట్ల కూడా చాలా మెరుగైన సదుపాయాలు ఉన్నాయి, అనుభవమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. ముందుగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ సంప్రదించండి. ఒకవేళ అక్కడ అవైలబిలిటీ లేకపోతే మీరు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఉచితంగా ఈ వైద్యం అందజేయబడుతుంది. ఎవరైనా మీకు చేయకపోతే తప్పనిసరిగా జిల్లా అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బి కేటగిరీలో, ఏ కేటగిరీలో కూడా 6 హాస్పిటల్స్, గీతం హాస్పిటల్ ఉంటాయి, గాయత్రి విద్యా పరిషత్తు, ప్రథమ హాస్పిటల్, సెయింట్ జోసెఫ్, కేర్ హాస్పిటల్, A+ హాస్పిటల్, ఈ 6 కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి పూర్తిగా కోవిడ్ కేర్ సెంటర్స్ కింద ఉంటాయి. గతంలో కంటే ఉన్న అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ, బెడ్స్ కానీ, ఆక్సిజన్ స్టాకేజ్, మరి వెంటిలేటర్ బెడ్స్ కానీ, డాక్టర్స్ కానీ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. కోవిడ్ పేషెంట్లకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ను నడిపేందుకు సన్నాహాలు చేసింది. 7 ఖాళీ ట్యాంకర్లతో ప్రత్యేక సర్వీస్ సోమవారం కలంబోలి యార్డ్ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక రైలు బయలుదేరింది. ప్లాంట్ వ్యాగన్లో ట్యాంకర్లను లోడ్ అన్లోడ్ చేయడానికి వీలుగా ర్యాంప్ ను ఈ రైల్లో నిర్మించారు. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను సరఫరా చేసిన రైల్వే అత్యవసర సమయాల్లో దేశానికి సేవలు అందించేందుకు సిద్ధమని నిరూపించింది. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ నిర్వహించిన కోవిడ్ సేవలు సన్నద్ధత సమీక్షలో కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో 10,000 పడకలు అందుబాటులో ఉన్నాయని, వీటిలో కోవిడ్ కేసుల కోసం 6,565 పడకలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఇందులో 2,650 పడకలు ఆక్సిజన్ సదుపాయంతో ఉన్నాయని, 710 పడకలు వెంటిలేటర్ సదుపాయంతో ఉన్నాయని, మొత్తం 462 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోజుకు 40 నుంచి 50 టన్నుల అవసరం కాగా, ప్రైవేట్ రంగంలో ఉన్న పరిశ్రమలు రోజుకు 100 నుంచి 150 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. తీసుకురావాలి. మీ అందరికీ గుర్తుంటే గడిచిన సంవత్సరంలో పీక్ కెపాసిటీ మనకు 6,500 పడకలు ఉన్నాయి. ఇప్పుడు అదే కెపాసిటీకి ఈరోజు ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ 6,568లో 1,022 ఐసీయూ బెడ్స్. ఐసీయూ విల్ హ్యావ్ కంప్లీట్ క్రిటికల్ ఫిట్ గా ఉండేటువంటి బెడ్స్ 1,022. నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్ వచ్చి 2,650. 4 లైన్స్ లేకపోయినా కూడా వీటికి ఆక్సిజనేటెడ్ బెడ్స్ 2,650. జిల్లా మొత్తం మీద వెంటిలేటర్లు 710 ఉన్నాయి. అందులో సంతోషించదగ్గ విషయం ఏంటంటే అందులో 462 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఓవర్ కెపాసిటీ వెంటిలేటర్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ వెంటిలేటర్స్ కి పదవలేదు. అత్యాధునికమైనటువంటి వెంటిలేటర్స్ ఇవి. ఇందులో వెంటిలేటర్ గా వాడచ్చు, హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ మీటర్ గా కూడా వాడచ్చు వీటి. అదేవిధంగా నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్స్ మనకి 2,896 ఉన్నాయి. సో ఇక మీరు అడిగిన దానికి వార్డు వారీగా ప్రణాళిక ఏమిటంటే ఇందాక కూడా మంత్రి గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేమందరం కూడా మంత్రులకి ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికైనా సరే ఆ వార్డులో ఉండే ప్రజలకి జ్వరం కానీ, దగ్గు కానీ, లేకపోతే కోవిడ్ సంబంధించిన వ్యాధి లక్షణాలు ఉంటే అక్కడికక్కడే అతను ఆ పిహెచ్సిలోనే టెస్ట్ చేయించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈఎన్టీ హాస్పిటల్లో టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది. మీ అందరికీ తెలిసిందే. ఒకరోజు మేము ఆ బస్సు తీసి గ్రామీణ ప్రాంతాలకు పంపించాం. ఆ రోజు చిన్నపాటి కన్ఫ్యూజన్, టెస్టింగ్ జరగట్లేదని వచ్చింది. పూర్తిగా అవాస్తవం. కొంతమంది మీడియా మిత్రులు కూడా వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేశారు. వారికి కూడా స్పష్టం చేశాం. బస్సు అన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. ఈఎన్టీలో టెస్టులు యథావిధిగా కొనసాగుతాయి. జిల్లాలో మనకున్నటువంటి యావరేజ్గా 9,500 to 10,000 బెడ్స్ ఉన్నాయి టోటల్గా. అది మనం ప్రాతిపదికగా తీసుకుంటే మనకి రోజుకి 48 నుంచి 50 టన్నుల ఆక్సిజన్ కావాలి. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన పెడితే, RINL పక్కన పెడితే ఈ 48 నుంచి 50 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ కి కావాల్సినటువంటి డబల్ కెపాసిటీ మనకు ఆల్రెడీ ఉంది. సో RINL పక్కన పెడితే ఈవెన్ అవర్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఆక్సిజన్ ఫిల్లర్స్ కానీ వీళ్ళకి ఆల్రెడీ మనం డబల్ కెపాసిటీతో ఉన్నాం కాబట్టి జిల్లాలో అటువంటి ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ టైం మనం సప్లై చేసింది కూడా పీక్ కండిషన్ ఉన్నప్పుడు రాయలసీమలో పలు జిల్లాలు, కొంతవరకు దిగువ కోస్తాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెన్నై నుంచి సప్లై తయారు చేశారు. అటువంటిప్పుడు చెన్నై రాష్ట్రంలో కూడా డిమాండ్ పెరిగి అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మనం RINL నుంచి ఇక్కడ నుంచి సప్లిమెంట్ చేశాం. సో అటువంటి ప్రత్యేక పరిస్థితులు వస్తే చేస్తాం తప్ప వీ హ్యావ్ నో సచ్ ప్రాబ్లం. మనకి యాజ్ సచ్ మన జిల్లాలో ఉన్న కెపాసిటీకి మనకి ప్రొడక్షన్ దానికన్నా 1.5 to 2 times ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో 108, 104 సేవలు ప్రధాన పాత్ర పోషిస్తుందని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ స్టేట్ CEO స్వరూప్ పేర్కొన్నారు. బీచ్ రోడ్లోని యూత్ హాస్టల్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాదిలో కోవిడ్ ఇతర బాధితులు సుమారు 42,562 మందికి సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 58 వాహనాలు ఆక్సిజన్తో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, నగర పరిధిలో అయితే 15, గ్రామ ప్రాంతాల్లో అయితే 20, గిరిజన ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటామని తెలిపారు. జిల్లాలోని కోవిడ్ పేషెంట్ల కోసం 8 వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎదిగిన ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రతి కుగ్రామానికి, అడవి ప్రాంతానికి కూడా ఈ యొక్క 108 సర్వీసెస్ని విస్తరింపజేయడంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక వెహికల్, ఒక అంబులెన్స్ని కేటాయించటము, అదేవిధంగా 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ని కూడా ప్రతి మండలానికి ఒకటి కేటాయించడము, ప్రజల ప్రాణాలు కాపాడటంలో వారు తీసుకున్న శ్రద్ధ, వారి యొక్క విజన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది, మన సీఎం గారిది రియల్లీ ఇట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ థింగ్ అండి. సో మనందరం కూడా ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ 108 సిబ్బంది ఈరోజు మనకి 400
వెహికల్స్ ఉండేవి గవర్నమెంట్ రాకముందు, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు. సీఎం అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి 768 108 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 104 వచ్చేసి 656. సో దీంతో ప్రతి ప్రాంతం కానీ, అడవి ప్రాంతం కానీ, ఒక నగర ప్రాంతం కానీ, ఏ మూల నలుమూలలో ఎటు వెళ్ళినా కానీ మన సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వస్తే 20 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో చేరుతూ ఉన్నాము. అటవీ ప్రాంతాల్లో చూస్తే కనుక 30 నిమిషాల్లో చేరుతున్నాము. అదే హార్ట్ ఆఫ్ ది సిటీ అర్బన్ ఏరియాస్లో చూస్తే కేవలం 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజల ప్రాణాలు కాపాడటంలో మా ఈఎంటీలు పైలట్లు కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ కోవిడ్ కేసెస్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పట్టించుకోకుండా వారు 24 గంటలు శ్రమించి లాస్ట్ కోవిడ్ వేవ్లో చూస్తే 1,64,000 క్షతగాత్రులు ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ మేము హాస్పిటల్కి తగిన సమయంలో చేర్చి ప్రాణాలు కాపాడటంలో మా ఈఎంటీ పైలట్లు, మా టీమ్స్, మా బృందం అంతా కూడా చాలా వరకు మేమందరం సక్సెస్ఫుల్ అయ్యాము. నగరంలో కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కోవిడ్ సేవలు సన్నద్ధత సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే మాస్కులు ధరించని వారిపై 70,000కు పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. రానున్న శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఫెస్టివల్స్లో కూడా అందరికీ మనం పోలీస్ స్టేషన్ తరఫు నుంచి పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, ఎవరైనా వస్తే మాస్క్ ఇవ్వాలి. చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరికీ అవగాహన పెంచడం, తర్వాత పెనాల్టీ, మాస్క్ పెనాల్టీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు అయితే పరిస్థితి చాలా మందికి అవగాహన వచ్చినట్టుగా ఉంది, అదే మనం కొనసాగుతాము. తర్వాత మన పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్ని రెస్టారెంట్స్లో, తర్వాత అపార్ట్మెంట్స్లో కూడా ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు స్కూల్స్, కాలేజెస్లో మనకు అరౌండ్ 600 స్కూల్ కాలేజెస్ ఉన్నాయి జీవీఎంసీ లిమిట్స్లో. ప్రతి స్కూల్ కాలేజ్లో ఈరోజు మహిళా పోలీస్ వేసి అక్కడ చెప్పడం జరిగింది, మాస్క్ యూజ్ చేయండి లేదంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి అని. మార్కెట్స్లో, షాప్స్లో, మాల్స్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మార్కెట్స్లో కూడా, ఫిష్ మార్కెట్, అన్ని ప్లేసెస్లో కూడా జీవీఎంసీతో పాటు, జీవీఎంసీకి పవర్స్ ఉన్నాయి, జీవీఎంసీతో పాటు పోలీస్ సిబ్బంది కూడా వెళ్తారు. అవగాహన పెంచుకుంటూ అవసరమైతే పెనాల్టీ కూడా వేస్తారు. డిస్టెన్స్ దే ఆర్ మెయింటైనింగ్. మాస్క్ అయితే ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. యాక్చువల్గా మన రోడ్లో కూడా, సిరిపురం రోడ్లో కూడా 2-3 వైన్ షాప్స్ ఉన్నాయి, విజిట్ చేసుకుని ఐ హ్యావ్ జస్ట్ సీన్, మెనీ టైమ్స్ చూసాము. మాస్క్ అయితే పూర్తిగా వేస్తున్నారు, బట్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. అది విల్ టెల్ వైన్ షాప్ ఓనర్స్, బెవరేజెస్ కార్పొరేషన్లో కూడా వాళ్ళ నుంచి కూడా చెప్పిస్తాము. టెంపుల్ దగ్గర కొంచెం క్యూస్ ఉంటాయి, తర్వాత కొంచెం లంచ్ కానీ డిన్నర్ అట్లా ఏర్పాటు చేస్తారు. అనుకోండి 500 మెంబర్స్ ఉన్నారు. లంచ్ డిన్నర్ టైంలో కూడా సరిగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకొని లంచ్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన పోషణ ట్రాకర్ యాప్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని పెందుర్తి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు బృందా డిమాండ్ చేశారు. సోమవారం పెందుర్తి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అభివృద్ధి కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ ట్రాకర్ యాప్లో ఉన్న ఇబ్బందులు పరిష్కరించి నాణ్యమైన ట్యాబ్లు ఇవ్వాలని కోరారు. సూపర్వైజర్ ప్రమోషన్లు వయోపరిమితి 50 సంవత్సరాలకి పెంచాలని, మినీ వర్కర్స్కి సూపర్వైజర్ ప్రమోషన్లు ఇవ్వాలని, బకాయి పడ్డ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎల్ దేవి, బి భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ యాప్లో, ఈ సెల్స్లో సరిగ్గా చేయడం కుదరక ఇబ్బందులు పడుతూ ఉంటే షెడ్ అయిపోతున్నాయి. అనేక రకాల యాప్లు ప్రవేశపెడుతుంది. ఆ యాప్లకి వీటికి ముడిపెట్టడం మూలంగా ఈ వేతనాలన్నీ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మాకు కొత్తగా ట్యాబ్లు ఇవ్వమని మేము అడుగుతున్నాం. అలాగే ఈ వేసవిలోని పిల్లలకి కరోనా ఉధృతంగా ఉండడం మూలంగా 3 to 6 పిల్లలకి ఆ పసిపిల్లలు పెట్టుకుని మేము కూర్చోవడం వల్ల ఏవైనా వ్యాధులు సంక్రమించినా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి
పిల్లలకు కూడా టీహెచ్ఆర్ ఇవ్వడానికి 3 to 6 పిల్లలు టీహెచ్ఆర్ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ వేసవి అంతా కూడా మాకు కాటన్ సారీస్ ప్రొవైడ్ చేయమంటున్నాం. మాకు బకాయి ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అడుగుతున్నాం. ఇప్పుడున్న ఫోన్స్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ట్యాబ్స్ని వెంటనే ఇస్తే మేము సక్రమంగా పని చేయగలం. అలాగే మినీ వర్కర్లకి ప్రమోషన్స్ ఇమ్మనమని, సూపర్వైజర్లుగా ఇప్పుడు గవర్నమెంట్ 45 years పెట్టింది మినిమం ఏజ్, దాన్ని 50 yearsకి పెంచమని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పక్క రాష్ట్రంలోని వేతనాలు, కనీస వేతనాలు పెట్టింది తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రం పనితీరుగా చూసి, అంగన్వాడీల పనితీరుని చూసి ఎలాగైతే ప్రొవైడ్ చేసిందో రాష్ట్రంలో కూడా అంగన్వాడీలకు కనీస వేతనాలు ప్రవేశపెట్టాలని మరీ కోరుచున్నాం. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ సందర్భంగా ఈ పెరిగిన ఈ ఉధృత కారణంగా మాకు సరైన మెడికల్ కానీ ఏమీ లేదు. వీటన్నిటికీ అనుసంధించి ప్రభుత్వం మాకు మెడికల్ ఇప్పించాలని మరీ కోరుతున్నామండి. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నారన్న సమాచారంతో జిల్లా వెటర్నరీ అధికార కిషోర్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. స్థానిక లలితాంబిక చికెన్ సెంటర్ను పరిశీలించిన అధికారులు మరణించిన కోళ్లను విక్రయిస్తున్న చికెన్ షాప్ యజమానికి నోటీసులు ఇచ్చాయి. 5,000 రూపాయలు జరిమానా విధించారు. ఇదే తప్పు మరలా జరిగితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. చికెన్ వ్యాపారస్తులంతా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఆరోగ్యవంతమైన కోళ్లను విక్రయించాలని సూచించారు. డాక్టర్ కిషోర్ అండి, సిటీ వెటనరీ ఆఫీసర్ని, జీవీఎంసీ. ఇప్పుడు నిన్న ఈవినింగ్ కంప్లైంట్ వచ్చింది. మార్నింగ్ వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది శ్రీహరిపురంలో ఉన్నటువంటి లలితాంబిక పౌల్ట్రీ షాప్ మీద. సో వీ హ్యావ్ నోటీస్డ్ ఏంటంటే నిన్న కొన్ని కోళ్ళు చనిపోయి వాటిని వీళ్ళు అమ్ముతున్నట్టుగా మాకు ఫొటోస్ కంప్లైంట్ వస్తే మేము రావడం జరిగింది. అయితే కొన్ని అన్హైజీనిక్ కండిషన్స్లో ఈ అమ్మేటువంటి షాప్ ఉన్నది. దానికి మేము 5,000 రూపాయలు ఫైన్ వేసాము. అయితే అందరికీ కోళ్ళు పెంపకందారులకు కానీ లేకపోతే ఈ మేకలు గొర్రెలు పెంపకందారులకి తెలియజేయండి ఏంటంటే, మనకి స్లాటర్ హౌస్ ఒకటి ఉంది. అంటే మేకలు గొర్రెలకి అయితే మనకి అక్కడ అడ్లో దగ్గర స్లాటర్ హౌస్ ఉంది. కంపల్సరీగా అక్కడ మీట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో మనం హైజీనిక్ కండిషన్స్లో అమ్మాలి. ప్లస్ స్టాంపింగ్ కూడా వేసుకోవాలి, అది మేకలకి గొర్రెలకి సంబంధించి. అలాగే పౌల్ట్రీస్కి నాకు నేను రెస్టారెంట్లకు కానీ బార్స్కి వాటికి కూడా మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. నిలవ మాంసాలు కానీ లేకపోతే చనిపోయిన కోళ్ళు కానీ ఏమైనా ఉన్నాయంటే వాటి షాపులకి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, అట్ ది సేమ్ టైం మేము క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏం చేస్తారంటే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఇలాంటి ఫైన్స్ వేయడంతో సరిపోదు. ఏం చేస్తారంటే వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఆ యాక్షన్లో భాగంగా మేము వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాము. నోటీస్ ఇష్యూ చేసి ఇలాంటి వీలో కాదు ఎవరైనా కూడా మన ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటే మట్టుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇది మూలంగా నేను తెలియజేస్తాను. సార్, ఇదే సమస్య మళ్ళీ పునరావృతం అయితే వీళ్ళ మీద ఎలా చర్య తీసుకుంటారు? ఇదే సమస్య కనుక మళ్ళీ అయినట్టయితే ఫస్ట్ పాయింట్ విల్ బుక్ ఏ కేస్ అగైనెస్ట్ హిమ్. అంటే కేసు బుక్ చేస్తాము. ఇప్పుడు మేము 5,000 ఫైన్ వేసామని చెప్తున్నాం కదా, మేము నోటీస్ ఇష్యూ చేస్తాం. ఇతనికి ఇష్యూ చేసి అంటే మేము వచ్చేటప్పటికి మట్టుకి ఆ కోళ్ళు చనిపోయిన కోళ్ళు ఏమీ లేవు, అయితే అన్ఆథరైజ్డ్గా అంటే ఈ ఫ్లై రిపెల్లెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని మీద మేము ఫైన్ వేయడం జరిగింది. నెక్స్ట్ టైం కనుక మళ్ళీ ఇటువంటిది మేము నోటీస్ చేసి ఉన్నదంటే మట్టుకి కంపల్సరీగా అతని మీద క్రిమినల్ యాక్షన్ ప్లస్ విల్ బుక్ ఏ కేస్ అగైనెస్ట్ హిమ్ అండ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా సెకండ్ వేవ్, 69,000 దాటిన మొత్తం కేసుల సంఖ్య. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు, ఆసుపత్రులు వసతులపై సమీక్షించిన మంత్రి అవంతి. కరోనా వేవ్ ఉధృతి దృష్ట్యా బడులకు సెలవు, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచన. పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా విమ్స్, బెడ్లు వైద్యులు సిద్ధం.
బాధితుడిని కఠినంగా శిక్షించాలి. జుత్తాడ మృతులకు బీచ్ రోడ్లో నివాళి. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.